హలో ఆల్, మై నేమ్ ఈస్ మంజు అండ్ వెల్కమ్ టు మన మంజు ఇన్ అమెరికా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద సండే. మీరు లాస్ట్ షార్ట్ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ప్లేస్ ఈజ్ లైక్ ఫీస్ట్ బఫెట్ విచ్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది ఏషియన్ బఫెట్ ఇన్ మొబిల్. అంటే మన హైదరాబాద్లో ఏబీసీ ఆర్ బార్బిక్యూ ఎలానో ఇక్కడ ఫీస్ట్ బఫెట్ ఆర్ సీ ఫుడ్ బఫెట్ అలా అనమాట. ఇక్కడ మనకు ఆల్ కైండ్స్ ఆఫ్ సీ ఫుడ్స్ లైక్ సాల్మన్, ష్రీమ్స్, ఫిష్ ఆర్ క్రాబ్స్ అలా అన్ని సీ ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి. అలాగే కమింగ్ టు చికెన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చికెన్స్ లైక్ ఆరెంజ్ చికెన్, సెజమీ చికెన్ ఆర్ టెరియాకి చికెన్ ఆర్ చికెన్ వింగ్స్, చికెన్ లెగ్స్, కైండ్ ఆఫ్ ఆల్ చికెన్ వెరైటీస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు వెజ్ పార్ట్స్, ఇక్కడ యూఎస్లో మనం వెజ్ తినాలి అంటే అది చాలా కష్టం. సో అలా దొరకదు. వెజ్ అయినా కానీ వాళ్ళు ఎగ్ మిక్స్ చేసేస్తూ ఉంటారు. సో మనం చూసుకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఐటమ్స్ ఏమైనా కానీ. అండ్ ఇక్కడ నేను ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ ట్రై చేశాను ఎక్సెప్ట్ బీఫ్ అండ్ స్టేక్. అండ్ నాకు మోమోస్ అంటే చాలా ఇష్టం. మీరు వీడియోలో చూస్తుంటే నేను లైక్ మిగిలినవన్నీ తినకపోయినా మోమోస్ అయితే ఇక్కడికి వెళ్ళిన ఎవ్రీ టైం తింటాను. నాకు చాలా ఇష్టం. యూఎస్లో ఏమైనా మిస్ అయ్యానంటే అవి డెఫినెట్లీ మోమోస్. అండ్ ఆఫ్టర్ మోమోస్ నేను డిజర్ట్స్ అంతా ట్రై చేయను, బట్ ఫర్ దిస్ వీడియో ఐ ట్రైడ్ ఎవ్రీ డిజర్ట్ ఇన్ దట్ ఫీస్ట్ బఫెట్. సో మనకి ఏం తినాలో క్లారిటీ లేకుండా ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ట్రై చేయాలి అనుకుంటే ఫీస్ట్ బఫెట్ ఈజ్ లైక్ గో టు ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ కాస్ట్ కూడా వచ్చేసి చాలా తక్కువ అనమాట. అంటే కంపారిటివ్లీ విత్ ఇండియన్ రెస్టారెంట్స్ లైక్ ఈచ్ పర్సన్ ఇక్కడ $21.99, లైక్ అరౌండ్ ఇన్ ఇండియన్ మనీ వీ కెన్ సే 1800 to 1900. ఈసారైనా మనం పక్క కాస్కోకి వెళ్దామా? ఏమో సార్, వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో మాకు అసలు ఫీస్ట్ బఫెట్కి వెళ్దాము అన్న ప్లాన్ లేదు. సడన్గా అట్లా డిసైడ్ అయ్యి ఫీస్ట్కి వెళ్ళాం. అండ్ దెన్ కాస్కోకి. ఇప్పుడు నేను ఇది ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నానంటే ఇక్కడున్న ఎండలకి దిస్ ఇస్ మై గో టు డ్రింక్ అనమాట. ఇది తాగితే ఎంత హైడ్రేటెడ్ ఉంటుందంటే ఓ మై గాడ్, చాలా అంటే చాలా రీఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ కాస్కోకి ఎందుకు వెళ్ళాము అంటే నథింగ్, ఎవ్రీ ఆల్టర్నేట్ సండే అలా వెళ్తూ ఉంటాం. అక్కడ ఏమైనా గ్రాసరీస్ ఉంటే తీసుకుంటాం. ఇక్కడ నేను మష్రూమ్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ మష్రూమ్స్ స్పినాచ్ మ్యాండేటరీ. మేము ఉండేది రిమోట్ ఏరియా, సో ఇక్కడ అంతా ఇండియన్ ప్రోడక్ట్స్ అన్ని చోట్ల దొరకడం అనేది ఉండదన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ ఎవ్రీ కాస్కోలో ఏంటంటే మీకు ఏదన్నా కొత్త న్యూ ఫుడ్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు శాంపిల్స్కి ఇస్తారనమాట. సో మనం టేస్ట్ చేసి ఇఫ్ వీ లైక్ మనం కొనుక్కోవచ్చు, లేదు అంటే లైట్ తీసుకోవచ్చు. అండ్ మిల్క్ మేము ఆల్మోస్ట్ కాస్కోలోనే ప్రిఫర్ చేస్తాము కొనుక్కోనికి. ఇఫ్ ఇన్ కేస్ మిడ్ ఆఫ్ ది వీక్లో ఏమైనా పాలు అయిపోయినాయి అంటే వాల్మార్ట్కి వెళ్ళి తీసుకుంటాం, అదర్వైజ్ కాస్కో. అండ్ అదర్ మ్యాండేటరీ థింగ్ ఈజ్ ఎగ్స్. మేమనే కాదు, ఆల్మోస్ట్ మీరు యూఎస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఎన్ఆర్ఐ పీపుల్ కాస్కోలోనే ఎగ్స్ తీసుకుంటారు, విచ్ ఈజ్ చీప్. అండ్ లైక్ $11కి మీకు 2 trays వస్తాయి, విచ్ ఈజ్ లైక్ 60 eggs. అండ్ ఇక్కడ నేను యోగర్ట్ తీసుకున్నాను, విచ్ ఈజ్ ఆల్సో A2 grade. మనకి సేమ్ మన ఇండియన్ కర్డ్ తింటే ఎట్లుంటుందో అదే టేస్ట్ ఉంటుంది. అండ్ ఎస్, స్ట్రిమ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫ్రోజనే దొరుకుతాయి. సో స్ట్రిమ్స్ కూడా ఫ్రోజన్. మీకు $14.99కి 2 LB స్ట్రిమ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ టిక్కా మసాలా నేను షార్ట్లో పోస్ట్ చేశాను కదా, మీరు అందరూ చూసే ఉండుంటారు. అండ్ అల్బామాలో దట్ ఇన్ మొబిల్ కాస్కోలో టిక్కా మసాలా దొరుకుతుంది. దిస్ ఈస్ కాల్డ్ టిక్కా మసాలా. అండ్ లాస్ట్లో నేను మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.